ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారికి ఆగస్టు 8 తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఖచ్చితంగా. అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు? ఈ ఆగస్టు 8వ తేదీ తర్వాత ఈ యొక్క వృషభరాశి వారికి ఆ యొక్క స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి ఈ ఆగస్టు 8 తర్వాత ఈ యొక్క వృషభరాశి వారికి ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఏ విధమైన పరిణామాలు, ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి రేపటి తర్వాత నుండి ఈ యొక్క వృషభరాశి వ్యక్తులకు గొప్ప అదృష్టము అనేది కూడా వరించబోతుంది. ఎక్కడి నుండో ఎన్నో ఏళ్ల నుండి లేనటువంటి అదృష్టము అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు అనే చెప్పాలి. మరి ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఇంతకీ ఆ యొక్క స్త్రీ ఎవరు తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. 4 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. మరి ఈ యొక్క వృషభరాశి వారు చాలా అదృష్టలు కాబోతున్నారు అని చెప్పాలండి. ఏంటి ఇదంతా నిజమేనా వింటుంది అని మీకు ఒక చిన్న అపోహ అనేది కలగవచ్చు. కానీ చెప్పేది పూర్తిగా విన్న తర్వాత అయితే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. కానీ ఇది మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు. ఇప్పటికీ మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్టపు గడియలు అనేవి ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అయ్యేది అవ్వవచ్చండి. ఎందుకంటే నక్షత్రాల యొక్క గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి కొంచెం ముందుగా, మరి కొంతమందికి ఆలస్యంగా అనేవి జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క వృషభరాశి వారి జీవితంలో రేపటి నుండి ఊహించినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారనే చెప్పవాలి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క స్త్రీ మీ యొక్క జీవితంలో అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో ఈ యొక్క మార్పులు అనేవి ఈ యొక్క వృషభరాశి వారికి ప్రభావితం చూపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇక ఇటువంటి పరిస్థితులు అన్నిటిలో కూడా ఈ యొక్క వృషభరాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను అయితే పొందబోతున్నారు. కాబట్టి ఈ యొక్క వృషభరాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. ఈ యొక్క రాశి వారికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతకులుగా మారేటువంటి అవకాశం అయితే రాబోతుంది. డబ్బు అనేది ఇంట్లో నాట్యం ఆడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు అన్నీ కూడా దూరమై మీకు కనక వర్షము కురవబోతుంది అనే చెప్పాలి. కోరుకున్నవి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది అని. ఆ విధంగా ఆ యొక్క స్త్రీ అనేది మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉంటున్నారో అవి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. ఆ స్త్రీ కారణంగా ఈ యొక్క వృషభరాశి వారి కళ్ళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది వెతుక్కుంటూ రాబోతుంది. ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవ్వబోతుంది. ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని కలిసినటువంటి వేళ విశేషము అంతా కూడా అంత విధంగా ఉందనే చెప్పాలి. ఆమె వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా చాలా సపోర్టివ్గా ఉంటుందండి. దీంతో ఆ యొక్క స్త్రీ రాకతో మీకు అదృష్టము అనేది కలగబోతుంది. మీ యొక్క దశ అనేది తిరగబోతుంది. మీ 4 తరాలు కూడా కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అయితే మీరు చూడబోతున్నారు. ఇంతకీ ఈ యొక్క వృషభరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ యొక్క మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతూ మీ యొక్క జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది కలగబోతుంది. ఆ యొక్క లైఫ్ అనేది అంతా కూడా సెటిల్ అయిపోబోతుంది. ఒక్కసారిగా మీరు ఊహించినటువంటి అదృష్టాన్ని అయితే చూడబోతున్నారు అని చెప్పాలి. మీ యొక్క తెలివితేటల్లో వ్యాపారాల్లో కింగుగా మీరే ఎదగబోతున్నారు. ఇక ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క వ్యాపారంలో మీకు బాగా రాణించగలుగుతారండి. ఇక డబ్బుకైతే ఎటువంటి లోటు అనేది ఉండదు అనే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వైవాహిక జీవిత బంధము అనేది బలపడుతుంది. ఉద్యోగాల నుండి మంచి ఉద్యోగ జీవితాన్ని అయితే చూడగలుగుతారు. ఇక మీ యొక్క లైఫ్ అనేది
అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క వృషభ రాశి వారు అడుగుపెట్టడం వల్ల అన్ని విధాలుగా బాగా కలిసి రాబోతుంది. ఇక నుండి ఈ యొక్క వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. మీరు చేపట్టినటువంటి పనుల్లో అన్నీ కూడా విజయాలు సాధించుకోగలుగుతారు. అదృష్టము అంతా కూడా మీ వెంటే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయాణాల ద్వారా మంచి జీవితంలో సానుకూలమైన మార్పులు అనేవి ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క ఆర్థిక పురోగతి అనేది మెరుగుపడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభరాశి జాతకులు రాబోయేటువంటి రోజుల్లో మీ యొక్క ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. దాదాపు మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతంగా మారుతుంది. కొన్ని నిర్ణయాలు, కొన్ని ప్రయాణాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీ యొక్క తెలివితేటలు, దూరదృష్టి అంతా కూడా బాగా రాణించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు అంతా కూడా ఆశావనంగా మారుతాయి. గృహ, వాహన సంబంధితమైనటువంటి సమస్యలు, ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశీ యానానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి. ఇక ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం సామాజిక స్థాయి నుండి పురోగతి అనేది సాధించుకోవడానికి ప్రణాళికలు అనేవి రూపొందించుకోవడం జరుగుతుంది. ఇక మీ యొక్క జీవితంలో మీ యొక్క తెలివితేటలు, ప్రజ్ఞా పటాకాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనేది చాలా వరకు మారిపోతుందండి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిమాణాలు అనేవి చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి అనేది ఖచ్చితంగా చోటు చేసుకుంటుంది. ఆదాయ ప్రయత్నాలు అన్నీ కూడా తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే ఇవ్వనున్నాయి. ఇక ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారము అనేది అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాల్లో అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశము కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కగా మలుపు అనేది తిరుగుతుంది. ఇక ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు విదేశాల్లో స్థిరపడడానికి మార్గము అంతా కూడా సుగమము అవుతుంది. ఇక ఎంతో కాలంగా చేయాలి అనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, క్రియేటివిటీ అంతా కూడా పెరుగుతుంది. చురుకుగా, తెలివిగా అన్నిటినీ కూడా వ్యవహరించుకోగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతిని అయితే సాధ్యమవుతుందండి. అధికారం చేపట్టడం, ఆరోగ్యం అనేది మెరుగుపడడం, మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరడం తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియపరుస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు ఆ యొక్క స్త్రీ వల్ల మీరు జాక్పాట్ అనేది కొట్టబోతున్నారు. ఆ స్త్రీ అనేది మీ యొక్క జాతకంలోని అదృష్టంగా మీకు బాగా కలిసి రాబోతుంది. వెతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె మిమ్మల్ని ఎక్కడున్నా కూడా ఏదో ఒక కారణంగా మీకు పట్టినటువంటి దరిద్రం వల్ల అంతా కూడా తొలగిపోతుందండి. ఇది అంతా కూడా మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది మీకు ఉండదు అని చెప్పాలి. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు ఇంట కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు. మీకు ఈ యొక్క ధనాన్ని సరైనటువంటి ప్లానింగ్లో భద్రపరచుకుంటే మీకు ఇక డబ్బుకు ఎటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు ఉంది కదా అని వృధా ఖర్చులు అనేవి చేయకండి. ఉన్నటువంటి డబ్బును పొదుపు చేసుకునే విధంగా ఈ యొక్క వృషభరాశి వారికి లక్ష్మీదేవి ఎటువంటి లోటు అనేది లేకుండా చేస్తుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యలతో కష్టపడి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి, జాతకరీత్యా కలిగేటువంటి దుష్ప్రభావాల నుండి తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీపై ఉండేటువంటి అనుగ్రహాన్ని కురిపించుకోవడానికి ఈ యొక్క వృషభరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయేటువంటి జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా మీకు రిలీఫ్ అనేది వస్తుందండి. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు సోమవారం రోజు శివారాధన అయితే కంపల్సరీ ఆరాధించండి. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తము, కనకదార సూక్తాన్ని పఠించండి. తర్వాత మీకు ఉన్నంతలో చక్కటి ప్రయోజనాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే మీరు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు అనేవి చేయించుకోండి. మీ యొక్క సమస్యలు అన్నీ
అన్నీ కూడా సక్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. ఇకపోతే మీ యొక్క వ్యాపారాలు అనేవి తరచుగా నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, లేదా మీ ఇంట్లో శ్రేయస్సు అనేది లేకుంటే గోమాతకు ఆహారము అనేది తినిపించండి. అలాగే మీ ఇంట్లో ప్రధాన ద్వారము వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తిని ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ యొక్క వృషభరాశి వారికి అనేక ప్రయోజనాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా ఈ యొక్క దేవతారాధన చేయండి. ఇలా చేయడం వల్ల మంచి పరిష్కారం, మంచి ఆర్థిక పరిస్థితులు అయితే మీకు ఖచ్చితంగా మెరుగుపడతాయి. మీకు సమాజంలో గౌరవము అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో మీరు ముందుంటారు. డబ్బుకు అభివృద్ధి అనేది, ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ యొక్క వృషభరాశి జాతకులు బుధవారము లేక రకాలుగా కలిసి వస్తుందండి. ఈ యొక్క అదృష్టవంతమైనటువంటి రోజు అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభరాశి వారికి బుధవారము అనేది ఎటువంటి కార్యక్రమాలు అయినా ఈ యొక్క బుధవారం రోజు మీరు ప్రారంభించుకుంటే దిగ్విజయంగా అన్నీ కూడా పూర్తి అవుతాయి. అలాగే శనివారము, శుక్రవారము కూడా మీకు సామాన్యమైనటువంటి ఫలితాలు అయితే అందిస్తుందండి. కానీ మంగళవారం మాత్రం ఈ యొక్క వృషభరాశి వారు ఏ పని కూడా కలిసి రాదు అనే చెప్పాలి. అలాగే మీకు కలగబోయేటువంటి దుష్భావాల నుండి విముక్తి అనేది పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రము తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అయితే ఖచ్చితంగా కలగజేస్తాయి. ఇక అలాగే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పోతాయి. ఏదైతే ముఖ్యమైనటువంటి పనికి వెళ్లే ముందు యాలక గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే మీరు పొందుకోగలుగుతారు. అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండము, భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకములు ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయో, వారి జీవితంలో ఏం జరగబోతుందో అని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కదా. అలాగే మేము చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలను పాటించండి చాలు. రాబోయే రోజుల్లో లక్ష్మి యొక్క కటాక్షము మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.